ఓం శాంతి. ఈరోజు మురళీ డేటు 17 ఫిబ్రవరి 2026. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, మీరిప్పుడు అమరలోక స్థాపనకు నిమిత్తులుగా ఉన్నారు. అక్కడ ఎలాంటి దుఃఖము పాపము అనేవి ఉండవు. అది నిర్వికారి ప్రపంచము. ఈరోజు మురళిలోని ప్రశ్న, దైవీ కుటుంబంలోని అద్భుతమైన ప్లాను ఏది? సమాధానము, దైవీ కుటుంబంలో ప్లాను ఫ్యామిలీ ప్లానింగ్. ఒకే సత్య ధర్మాన్ని స్థాపన చేసి అనేక ధర్మాలను వినాశనం చేయడము. మానవులు కుటుంబ నియంత్రణ ప్లాన్లు తయారు చేస్తారు. తండ్రి అంటున్నారు, వారి ప్లాన్లు అయితే సఫలం అవ్వవు. నేనే నూతన ప్రపంచాన్ని స్థాపిస్తాను. అప్పుడు చాలా కొద్ది ఆత్మలు తప్ప మిగిలిన ఆత్మలన్నీ పైనున్న ఇంటికి వెళ్ళిపోతాయి. ఓం శాంతి. ఇది ఇల్లే కాక విశ్వవిద్యాలయము మరియు సంస్థ కూడా. వారు శివబాబా అని పిల్లలైన మీకు అంటే ఆత్మలైన మీకు తెలుసు. ఆత్మలు శాలిగ్రామాలు. శరీరం ఇది నా ఆత్మ అని చెప్పలేదు. ఆత్మ అయితే చెప్తుంది ఈ శరీరం నాది అని. ఆత్మ అవినాశి, శరీరము వినాశి. ఇప్పుడు మీరు స్వయాన్ని ఆత్మగా భావించండి. మన తండ్రి శివుడు, వారు సుప్రీం తండ్రి. ఆత్మకు మన సుప్రీం తండ్రి, సుప్రీం టీచరు, సుప్రీం గురువు కూడా వారే అనేది తెలుసు. భక్తి మార్గంలో కూడా వారిని ఓ గాడ్ ఫాదర్ అని పిలుస్తారు. మరణించే సమయంలో కూడా ఓ భగవంతుడా, ఓ ఈశ్వర అని అంటారు. కానీ యథార్థముగా ఎవ్వరి బుద్ధిలోనూ కూర్చోదు. సర్వాత్మలకు తండ్రి అయితే ఒక్కరే, వారినే ఓ పతిత పావన అని అంటారు. అందువలన గురువు కూడా వారే కదా. దుఃఖము నుండి మమ్మల్ని ముక్తము చేసి శాంతిధామానికి తీసుకుని వెళ్ళమని అంటారు. అందువలన తండ్రి కూడా వారే, పతిత పావన సద్గురువు కూడా వారే. అంతేకాక సృష్టి చక్రం ఎలా తిరుగుతూ ఉందో, మనుషులు 84 జన్మలు ఎలా తీసుకుంటారో ఈ అనంతమైన చరిత్ర భూగోళాన్ని కూడా వినిపిస్తారు. అందువలనే వారు సుప్రీం టీచరు కూడా అయ్యారు. అజ్ఞాన కాలంలో తండ్రి వేరు, టీచరు వేరు, గురువు వేరుగా ఉంటారు. వీరు అనంతమైన తండ్రి, టీచరు, గురువు అన్నీ ఒక్కరే. ఎంత తేడా ఉంది చూడండి. అనంతమైన తండ్రి తన పిల్లలకు అనంతమైన వారసత్వమును ఇస్తారు. అక్కడ కూడా ఆ తండ్రి హద్దు వారసత్వమునిస్తారు. అక్కడ చదువు కూడా హద్దులోనిది. ప్రపంచ చరిత్ర భూగోళం గురించి ఎవ్వరికీ తెలియదు. లక్ష్మీనారాయణలు రాజ్యాన్ని ఎలా పొందారు? వారు ఎంత సమయం రాజ్యపాలన చేశారు? ఆ తరువాత త్రేతాయుగంలో సీతారాములు ఎంత సమయం రాజ్యపాలన చేశారు? వీటి గురించి ఎవ్వరికీ తెలియదు. బేహద్దు తండ్రి మనల్ని చదివించేందుకు వచ్చారు అనేది పిల్లలైన మీకు తెలుసు. మళ్ళీ తండ్రి సద్గతికి దారి చూపుతున్నారు. మీరు 84 జన్మలు తీసుకుంటూ పతితులుగా అవుతారు. ఇప్పుడు పావనంగా తయారు కావాలి. ఇది తమో ప్రధానమైన ప్రపంచము. ప్రతి వస్తువు సతు, రజు, తమోలోకి వస్తుంది. ఈ సృష్టికి కూడా గడువు ఉంది. కొత్తది నుండి పాతదిగా, పాతది నుండి మళ్ళీ కొత్తదిగా అవుతూ ఉంటుంది. ఇది అందరికీ తెలుసు. సత్యయుగంలో భారతదేశం మాత్రమే ఉండేది. అందులో దేవీ దేవతల రాజ్యం ఉండేది. తర్వాత ఏం జరిగింది? వారు పునర్జన్మలు తీసుకున్నారు. సతో ప్రధానం నుండి సతో నుండి రజో నుండి తమో స్థితిలోకి వచ్చేసారు. ఇన్ని జన్మలు తీసుకున్నారు. భారతదేశంలో 5000 సంవత్సరాల క్రితం లక్ష్మీనారాయణల రాజ్యం ఉన్నప్పుడు అక్కడ మనుషుల యొక్క సరాసరి ఆయువు 125, 150 సంవత్సరాలు ఉంటుంది. దానిని అమరలోకము అని అంటారు. అక్కడ అకాల మృత్యు అనేది ఎప్పుడు కూడా రాదు.
ఇది మృత్యులోకము. అమరలోకంలో మనుషులు అమరులుగా ఉంటారు, ఆయువు ఎక్కువగా ఉంటుంది. సత్యయుగంలో పవిత్ర గృహస్థు ఆశ్రమం ఉండేది. దానిని నిర్వికారి ప్రపంచము అని అంటారు. కానీ ప్రస్తుతం ఇది వికారీ ప్రపంచము. మనము శివబాబా సంతానమని ఇప్పుడు తెలుసుకున్నారు. వారసత్వం అయితే శివబాబా నుండే లభిస్తుంది. ఇతను దాదా, వారు తాత. వారసత్వం తాత నుండి లభిస్తుంది. తాత ఆస్తిపైన అందరికీ హక్కు ఉంటుంది. బ్రహ్మను ప్రజాపిత అని అంటారు. వారిని యాడమ్ ఈవ్, ఆదం బీబీ అని అంటారు. వారు నిరాకార గాడ్ ఫాదర్. వీరు అనగా ప్రజాపిత, సాకార తండ్రి. ఇతనికి తన శరీరం ఉంది, కానీ శివబాబాకు తనకంటూ శరీరం లేదు. కనుక మీకు శివబాబా నుండి బ్రహ్మ ద్వారా వారసత్వం లభిస్తుంది. తాతగారి ఆస్తి తండ్రి ద్వారా లభిస్తుంది కదా. అలా శివబాబా నుండి కూడా బ్రహ్మ ద్వారా లభిస్తుంది. మీరు మళ్ళీ మనుష్యుల నుండి దేవతలుగా అవుతారు. మనుషుల నుండి దేవతలుగా తయారు చేసే వారి కర్తవ్యము వర్ణనాతీతము. ఎవరు చేస్తారు? భగవంతుడే కదా. సిక్కుల గ్రంథంలో కూడా ఇలా మహిమ చేస్తారు కదా. వారి మహిమ చాలా ఉంది. బాబా అంటారు, తండ్రిని స్మృతి చేసినట్లయితే వారసత్వము అంటే చక్రవర్తి పదవి మీకు లభిస్తుంది. గురునానక్ కూడా సాహిబ్ను జపించినట్లయితే సుఖం లభిస్తుంది అని చెప్తారు. ఆ నిరాకార అకాలమూర్తి తండ్రి మహిమనే గానం చేస్తారు. తండ్రి అంటున్నారు, నన్ను స్మృతి చేస్తే సుఖం లభిస్తుంది. ఇప్పుడు తండ్రిని మాత్రమే స్మృతి చేస్తారు. యుద్ధము పూర్తి అవుతూనే మరలా లక్ష్మీనారాయణల రాజ్యంలో ఒకే ధర్మము ఉంటుంది. ఇవి అర్థం చేసుకునే విషయాలు. భగవాను వాచ పతిత పావనులని జ్ఞానసాగరుడైన భగవంతుణ్ణి అంటారు. వారే దుఃఖహర్త, సుఖకర్త. మనము ఆ తండ్రి పిల్లలం అయినందువలన మనం తప్పకుండా సుఖంగా ఉండాలి. భారతవాసీలు సత్యయుగంలో ఉండేవారు. మిగిలిన ఆత్మలన్నీ శాంతిధామంలో ఉండేవి. ఇప్పుడు అచ్చటి ఆత్మలన్నీ ఇక్కడికి వస్తున్నాయి. మరలా మనం వెళ్ళి దేవీ దేవతలుగా అవుతాము. స్వర్గంలో పాత్రను అభినయిస్తాము. ఈ పాత ప్రపంచము దుఃఖధామము, కొత్త ప్రపంచము సుఖధామము. ఇల్లు పాతదిగా అయిపోతే ఎలుకలు, పాములు వచ్చి చేరుకుంటాయి కదా. ఈ పాత ప్రపంచం కూడా అటువంటిదే. కల్పము ఆయువు 5000 సంవత్సరాలు. ఇది అంతిమ సమయము. గాంధీ గారు కూడా నూతన ప్రపంచం, నూతన ఢిల్లీ రామరాజ్యముగా అవ్వాలి అని కోరుకునేవారు. కానీ ఈ కర్తవ్యము తండ్రి ఒక్కరిది మాత్రమే అని బాబా అంటున్నారు. దేవతల రాజ్యమునే రామరాజ్యము అని అంటారు. నూతన ప్రపంచంలో లక్ష్మీనారాయణల రాజ్యం తప్పకుండా ఉంటుంది. మొదట రాధాకృష్ణులు వేరువేరు రాజధానులకు చెందినవారు. వారి వివాహమైన తర్వాత వాళ్ళే లక్ష్మీనారాయణలుగా పిలువబడుతున్నారు. ఈ సమయంలో వారు అటువంటి శ్రేష్ఠ కర్మలు చేస్తున్నారు. తండ్రి కూర్చుని మీకు కర్మ, అకర్మ, వికర్మల యొక్క గతిని అర్థం చేయిస్తున్నారు. రావణ రాజ్యములో మనుషులు చేసే కర్మలన్నీ కూడా వికర్మలుగా అయిపోతాయి. సత్యయుగంలోని కర్మలు అకర్మలుగా అవుతాయి. గీతలో కూడా ఉంది, కానీ పేరు మార్చేశారు. ఇది చాలా పెద్ద తప్పు కదా. కృష్ణ జయంతి సత్యయుగంలో జరుగుతుంది. శివుడు నిరాకార పరంపిత, కృష్ణుడు సాకార మనుష్యుడు. మొదట శివ జయంతి జరుగుతుంది, తర్వాత కృష్ణ జయంతి భారతదేశంలోనే జరుపుకుంటారు. శివ జయంతిని శివరాత్రి అని అంటారు. తండ్రి వచ్చి భారతదేశానికి స్వర్గరాజ్యమును ఇస్తారు. శివ జయంతి తర్వాత కృష్ణ జయంతి జరుగుతుంది. వాటి మధ్యలో రాఖీ ఉంటుంది. ఎందుకంటే పావన రాఖీని ధరించి పావనంగా పవిత్రంగా అవ్వాలి కదా.
పాత ప్రపంచ వినాశనం కూడా జరగాలి. యుద్ధం మొదలైంది అంటే అందరూ సమాప్తమైపోతారు. మళ్ళీ మీరు వచ్చి నూతన ప్రపంచంలో రాజ్యం చేస్తారు. మీరు చదివే చదువు ఈ పాత ప్రపంచము మృత్యులోకం కొరకు అయితే కాదు. మీ చదువు నూతన ప్రపంచమైన అమరలోకం కొరకు. ఇటువంటి కాలేజీ ఏదీ ఉండదు. ఈ మృత్యులోకము అంతమవుతుంది. బాగా చదువుకుని తెలివి కలవారిగా అవ్వండి అని తండ్రి చెప్తున్నారు. వారు తండ్రే కాదు, పతిత పావనులు కూడా. వారు చదివిస్తారు కూడా. అందువలన ఇది గాడ్ ఫాదర్లీ విశ్వవిద్యాలయము. భగవాను వాచా కదా. కృష్ణుడైతే సత్యుగ రాజకుమారుడు. అతడు కూడా శివబాబా నుండి వారసత్వమును తీసుకుంటాడు. ఈ సమయంలో భవిష్యత్తు కొరకు అందరూ వారసత్వం తీసుకుంటున్నారు. కానీ ఎవరు ఎంతగా చదువుకుంటారో అంతే వారసత్వం లభిస్తుంది. చదవలేదు అంటే పదవి తగ్గిపోతుంది. ఎక్కడ ఉన్నా చదువుతూ ఉండండి. మురళి అయితే విదేశాలకు కూడా వెళ్తుంది కదా. బాబా ప్రతిరోజు పిల్లలు తండ్రిని స్మృతి చేయండి, తద్వారా మీ వికర్మలు వినాశనమవుతాయి. ఆత్మలో ఏర్పడిన తుప్పు వదిలిపోతుంది. ఆత్మ 100% పవిత్రముగా అవుతుంది. ఇప్పుడు అపవిత్రముగా ఉంది అని గమనం ఇప్పిస్తూ ఉంటారు. మనుషులైతే చాలా భక్తి చేస్తారు. తీర్థయాత్రలకు, ఉత్సవాలకు లక్షలాది మనుషులు వెళ్తారు. ఇది జన్మ జన్మాంతరాలుగా కొనసాగుతూ ఉంది. ఎన్నో మందిరాలు మొదలైనవి నిర్మిస్తారు, శ్రమ చేస్తారు. ఇన్ని చేసినా మెట్లు దిగుతూనే వస్తారు. ఇప్పుడు ఉన్నతమయ్యే కళ ద్వారా మనం సుఖధామంలోకి వెళ్తామనేది మీకు తెలుసు. మళ్ళీ మనం క్రిందికి దిగుతూ రావాలి. ఎందుకంటే కళలు తగ్గుతూ ఉంటాయి కదా. నూతన గృహము 10 సంవత్సరాల తర్వాత తప్పకుండా పాతదిగా అయిపోయి దాని యొక్క వైభవం ఏదైతే ఉందో అది తగ్గిపోతుంది. మీరు నూతన ప్రపంచమైన సత్యయుగంలో ఉండేవారు. 1250 సంవత్సరాల తర్వాత రామరాజ్యం ప్రారంభమైంది. ఇప్పుడు పూర్తి తమో ప్రధానంగా ఉంది. మనుషుల యొక్క సంఖ్య చాలా పెరిగిపోయింది. ప్రపంచం చాలా పాతదిగా అయిపోయింది. వారు కుటుంబ నియంత్రణకు ఎన్ని ప్లాన్లు తయారు చేస్తూ ఉంటారు, ఎంత తికమక పడుతూ ఉంటారు. ఇది భగవంతుడి యొక్క కర్తవ్యము అని మనం రాస్తాము. సత్యయుగంలో 9 లేక 10 లక్షల మంది మనుష్యులు మాత్రమే ఉంటారు. మిగిలిన వారు తమ ఇంటికి, స్వీట్ హోమ్లోకి, మధురమైన ఇంటికి వెళ్ళిపోతారు. ఇది ఈశ్వరీయ కుటుంబ నియంత్రణ. ఏకధర్మ స్థాపన, మిగిలిన సర్వధర్మాల వినాశనము జరుగుతుంది. తండ్రి తమ కార్యం చేస్తూ ఉన్నారు. వికారాల్లోనికి వెళ్ళిన పిల్లలు కలగరాదు అని వారు అంటారు. దాని వలన ఏమీ జరగదు. ఈ ప్లాన్లు అయితే బేహద్దు తండ్రి చేతిలో మాత్రమే ఉంది. తండ్రి అంటున్నారు, నేను దుఃఖధామము నుండి సుఖధామముగా తయారు చేసేందుకు వచ్చాను. ప్రతి 5000 సంవత్సరాల తర్వాత వస్తాను. కలియుగ అంతము, సత్యయుగం ఆదిలో వస్తాను. ఇప్పుడు ఇది సంగమయుగము. ఈ సమయంలో పతిత ప్రపంచం పావన ప్రపంచముగా తయారవుతుంది. పాత ప్రపంచ వినాశనము, నూతన ప్రపంచ స్థాపన చేసే కర్తవ్యం అయితే ఒక్క తండ్రిదే. సత్యయుగంలో ఒకే ధర్మం ఉండేది. లక్ష్మీనారాయణులు విశ్వానికి అధికారులు. మహారాజా మహారాణులుగా ఉండేవారు. ఈ మాల ఎవరిదో కూడా మీకు తెలుసు కదా. పైభాగంలో ఉన్న పుష్పమైతే శివబాబా, తర్వాత ఉన్న యుగల్ పూస బ్రహ్మ సరస్వతులు. ఈ మాల వారిదే. వారు విశ్వాన్ని నరకము నుండి స్వర్గముగా, పతితము నుండి పావనముగా తయారు చేస్తారు. సేవ చేసి వెళ్ళిన వారి స్మృతి ఉంటుంది. అందువలన తండ్రి తెలియచేస్తున్నారు, మీరు సతయుగంలో పవిత్రులుగా ఉండేవారు కదా. అప్పుడు పవిత్రమైన ప్రవృత్తి మార్గం ఉండేది. ఇప్పుడు పతితమైపోయింది. పతిత పావన రండి, వచ్చి మమ్మల్ని పావనంగా చేయండి అనే పాటను కూడా పాడుతారు.
సతయుగంలో అయితే ఈ విధంగా పిలవరు. సుఖంలో ఎవ్వరూ తండ్రిని స్మృతి చేయరు, కానీ దుఃఖంలో అయితే అందరూ స్మృతి చేస్తారు. తండ్రి ముక్తిదాత, దయ హృదయుడు, ఆనంద సాగరులు. వారు వచ్చి అందరికీ ముక్తి జీవన్ముక్తులను ఇస్తారు. మీరు వచ్చి మమ్మల్ని మధురమైన ఇంటికి తీసుకుని వెళ్ళండి అని వారినే కదా పిలుస్తారు. ఇప్పుడు సుఖము లేనే లేదు. ఇది ప్రజలపైన ప్రజారాజ్యము. సతయుగంలో రాజు రాణి ప్రజలు ఉంటారు. విశ్వానికి మాలుకలుగా ఎలా అవుతారో తండ్రి అర్థం చేయిస్తున్నారు. అక్కడ మీ వద్ద అపారమైన లెక్కలేనన్ని ధనరాశులు ఉంటాయి. బంగారపు ఇటుకలతో నివాస గృహాలు కట్టుకుంటారు. మిషన్లో బంగారపు ఇటుకలు తయారవుతూ ఉంటాయి. ఇటుకలలో కూడా వజ్ర వైడూర్యాలు పొదుగుతారు. ద్వాపరయుగంలో కూడా ఎన్నో వజ్రాలు ఉండేవి. వాటిని దోచుకుని వెళ్ళిపోయారు. ఇప్పుడు కొంచెం కూడా బంగారం కనిపించదు. ఇది కూడా డ్రామాలో నిశ్చితమైపోయి ఉంది. అంటే అంతటి ఉన్నతమైన మేలిమి బంగారం అయితే ఇప్పుడు అస్సలు కనిపించదు అని బాబా అంటున్నారు. తండ్రి అంటున్నారు, నేను ప్రతి 5000 సంవత్సరాల తరువాత వస్తాను. పాత ప్రపంచాన్ని వినాశనం చేసేందుకు ఆటం బాంబులు మొదలైనవి తయారై ఉన్నాయి. ఇది సైన్సు. బుద్ధి ద్వారా ఎటువంటి వస్తువులు తయారు చేశారు అంటే వాటి ద్వారా తమ కులాన్నే వినాశనం చేసుకుంటారు. అలాగే ఉంచుకునేందుకైతే బాంబులను తయారు చేయరు కదా. ఈ రిహార్సల్ జరుగుతూ ఉంటుంది. రాజధాని స్థాపన అయినంత వరకు యుద్ధము ప్రారంభం అవ్వదు. అన్నీ సిద్ధంగా ఉన్నాయి. వాటితో పాటు ప్రకృతి ఉపద్రవాలు కూడా జరుగుతాయి. ఇంతమంది మనుషులు ఉండరు. ఇప్పుడు పిల్లలు ఈ పాత ప్రపంచాన్ని మర్చిపోవాలి. స్వీట్ హోమ్ను, స్వర్గ చక్రవర్తి పదవిని స్మృతి చెయ్యాలి. నూతన ఇల్లు కట్టుకుంటే బుద్ధిలో అదే కదా పదే పదే జ్ఞాపకం ఉంటుంది. ఇప్పుడు కూడా నూతన ప్రపంచ స్థాపన జరుగుతూ ఉంది. తండ్రి సర్వుల సద్గతి దాత. ఆత్మలన్నీ వెళ్ళిపోతాయి. శరీరాలన్నీ ఇక్కడే సమాప్తమైపోతాయి. తండ్రి స్మృతి ద్వారా మాత్రమే ఆత్మ పవిత్రముగా అవుతుంది. తప్పకుండా పవిత్రముగా అవ్వాలి. దేవతలు పవిత్రులు కదా. వారి ఫోటోల ముందు బీడి, పొగాకు మొదలైనవి ఏమైనా ఉంచుతారా? వారు వైష్ణవులు. దానిని విష్ణుపురము అని అంటారు. అది నిర్వికారి ప్రపంచము, ఇది వికారి ప్రపంచము. ఇప్పుడు నిర్వికారి ప్రపంచములోకి వెళ్ళాలి. చాలా కొంత సమయం మాత్రమే మిగిలి ఉంది. ఆటం బాంబుల ద్వారా సర్వము సమాప్తమవుతుందని, యుద్ధమైతే తప్పకుండా మొదలవుతుందని స్వయంగా వారికి కూడా తెలుసు. ఎవరో ప్రేరణ చేస్తున్నందువలన మేము వీటిని తయారు చేస్తున్నాము అని అంటారు. తమ కులం వినాశనం అవుతూ ఉందని కూడా తెలుసు. అయినా కానీ తయారు చేయకుండా మాత్రం ఉండలేరు. శంకరుని ద్వారా వినాశనము, ఇది కూడా డ్రామాలో నిశ్చితమై ఉంది. వినాశనం సమీపంలో ఉంది. జ్ఞాన యజ్ఞము ద్వారా ఈ వినాశ జ్వాల ప్రజ్వలితమైంది. ఇప్పుడు మీరు స్వర్గానికి యజమానులుగా అయ్యేందుకు ఈ చదువును చదువుతున్నారు. ఈ పాత ప్రపంచము వినాశనమై కొత్తదిగా తయారవుతుంది. ఈ చక్రము తిరుగుతూనే ఉంటుంది. చరిత్ర తప్పకుండా రిపీట్ అవ్వాల్సిందే. మొట్టమొదట ఆది సనాతన దేవీ దేవతా ధర్మం ఉండేది. ఆ తరువాత చంద్రవంశము, క్షత్రియ ధర్మము, ఆ తర్వాత ఇస్లామీ బౌద్ధ ధర్మము, ఇలా అనేక ధర్మాలు వచ్చేసాయి. మళ్ళీ తప్పకుండా మొదటి నెంబర్ వారు వస్తారు. అప్పుడు మిగిలినవన్నీ సమాప్తమైపోతాయి. పిల్లలైన మిమ్మల్ని ఎవరు చదివిస్తున్నారు? నిరాకార శివబాబా. వారే శిక్షకులు, వారే సద్గురువు. వారు వస్తువునే చదువును ప్రారంభిస్తారు. అందుకే శివ జయంతియే గీతా జయంతి, గీతా జయంతియే శ్రీకృష్ణ జయంతి అని వ్రాయబడింది. శివబాబా సత్యయుగాన్ని స్థాపన చేస్తారు. కృష్ణపురం అని సత్యయుగాన్ని అంటారు.
ఇప్పుడు మిమ్మల్ని చదివించేది సాధు సత్పురుషులు లేక ఇతర ఏ మనుష్యులు కాదు. వీరు దుఃఖహర్త సుఖకర్త అనంతమైన తండ్రి. మీకు 21 జన్మలకు వారసత్వమును ఇస్తారు. వినాశనమైతే జరగాల్సిందే. కొంతమందిది మట్టిలో కలుస్తుంది, కొంతమందిది రాజుల వశమవుతుంది. దొంగతనాలు కూడా చాలా జరుగుతాయి. అగ్ని కూడా రగులుకుంటుంది అని ఈ సమయం కొరకే ఆ గాయనం కూడా ఉంది. ఈ యజ్ఞములు అన్నీ స్వాహ అయిపోతాయి. ఇప్పుడు కొద్ది కొద్దిగా అగ్ని ప్రమాదాలు జరుగుతాయి, మళ్ళీ ఆర్పివేయబడతాయి. ఇంకా కొంత సమయం ఆలస్యం ఉంది. అందరూ పరస్పరంలో కోట్లాడుకుంటారు. వాళ్లను విడిపించేవారు ఎవ్వరూ ఉండరు. రక్త నదుల తరువాత పాల నదులు ప్రవహిస్తాయి. దీనిని అనవసర రక్తపాతం జరిగే ఆట అని అంటారు. పిల్లలు సాక్షాత్కారంలో కూడా చూశారు, మళ్ళీ ఈ కనులతో కూడా చూస్తారు అనే బాబా అంటున్నారు. వినాశనానికి ముందే తండ్రిని స్మృతి చెయ్యాలి. దాని వలన ఆత్మ తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా తయారవుతుంది. నూతన ప్రపంచ స్థాపన చేసేందుకు తండ్రి మిమ్మల్ని తయారు చేస్తున్నారు. రాజధాని పూర్తిగా స్థాపన అయిన తర్వాత మళ్ళీ వినాశనం జరుగుతుంది. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్, నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, విష్ణుపురంలోకి వెళ్ళేందుకు స్వయాన్ని అర్హులుగా తయారు చేసుకోవాలి. సంపూర్ణ పావనంగా తయారు కావాలి. అశుద్ధ ఆహార పానీయాలను త్యాగం చెయ్యాలి. వినాశనానికి ముందే మీ సర్వస్వాన్ని సఫలం చేసుకోవాలి. సెకండ్ పాయింట్, త్వరగా చదువుకుని తెలివి కలవారిగా అవ్వాలి. మన ద్వారా ఎలాంటి వికర్మ జరగకుండా చాలా అటెన్షన్ పెట్టాలి. ఈరోజు వరదానము, ఫిర్యాదును యాద్లోకి పరివర్తన చేసే స్వతహా మరియు నిరంతర యోగి భవ. సంగమయుగం యొక్క విశేషత ఇప్పుడిప్పుడే పురుషార్థము, ఇప్పుడిప్పుడే ప్రత్యక్ష ఫలము, ఇప్పుడే స్మృతి స్వరూపము, ఇప్పుడే ప్రాప్తి యొక్క అనుభవము. భవిష్యత్తుకు గ్యారంటీ ఏమో ఉండనే ఉంది, కానీ భవిష్య భాగ్యము కంటే శ్రేష్టమైన భాగ్యము ఇప్పుడే ఉంది. ఈ భాగ్యం యొక్క నశాలో ఉంటే స్వతహాగానే స్మృతి ఉంటుంది. ఎక్కడ స్మృతి ఉందో అక్కడ ఫిర్యాదులు ఉండవు. ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి, ఇది జరగదు, కొంచెం సహాయం చెయ్యండి, ఇవన్నీ ఫిర్యాదులు. కనుక ఫిర్యాదులను వదిలేసి స్వతహా యోగులుగా, నిరంతర యోగులుగా అవ్వండి. స్లోగన్, ఎవరైతే స్వయాన్ని అతిథిగా భావించి నడుచుకుంటారో వారే మహోన్నత స్థితిని అనుభవం చేస్తారు. ఈరోజు అవ్యక్త ప్రేరణ, సంఘటన యొక్క బలము, స్నేహం యొక్క బలము, ఒకరికొకరు సహయోగం చేసుకునే బలము మరియు సహనశీలత బలమును జమ చేసుకున్నట్లయితే మాయ ఎప్పుడూ కూడా మీపైన దాడి చెయ్యదు. తరువాత జయ జయ ధ్వనుల నినాదం వస్తుంది. ఎప్పుడైతే ఇంత అనేక మంది ఉంటున్నా ఒక్కటిగానే కనిపిస్తారో, ఒక్కరి లగ్నములో మగ్నముగా ఏకరస స్థితిలో స్థితమవుతారో, అప్పుడు ప్రత్యక్షత యొక్క గుర్తు కనిపిస్తుంది. ప్రత్యక్షతను సమీపంగా తెస్తాము అనేదే మీ అందరి ప్రతిజ్ఞ కదా. అచ్చా, ఓం శాంతి.